పిల్లలకి స్కూల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి. బ్రేక్‌ఫాస్ట్ అనేది చేయాలి అంటే ఎంతో ప్రాసెస్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటదనమాట. నానబెట్టుకోవాలి, గ్రైండింగ్ చేసుకోవాలి అనేది ఉంటది. అలాంటివేమీ లేకుండా ఇన్‌స్టాంట్‌గా దోస అనేది చేసుకోవచ్చు. చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. అదేనండి ఇన్‌స్టాంట్ వీట్ ఫ్లోర్ దోస అనమాట. చాలా అంటే చాలా బావుంటది. ఎంత సాఫ్ట్‌గా ఉంటదో మా పిల్లలైతే ఎంత లైక్ చేస్తారో అండి ఈ దోసని. ఎంత బాగొస్తదో, ఎలా చేసుకోవాలో క్లియర్‌గా నేను చూపిస్తాను. జస్ట్ 2 ఇంగ్రీడియెంట్స్ తోటి ఇన్‌స్టాంట్ దోస అనేది చేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతామా? ఇప్పుడైతే నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. 2 కప్స్ గోధుమ పిండికి నేను హాఫ్ కప్పు బియ్యపు పిండి తీసుకుంటున్నాను. హాఫ్ కప్ సరిపోతుంది మంచిగా. మనకి గోధుమ పిండి ఒక్కటే వేసి కూడా చేసుకోవచ్చు. కానీ దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్‌గా వస్తుంది. అది కూడా మనకి తిన్నిగా రాదనమాట. బియ్యపు పిండి వేసుకుంటే మనకి బాగా తిన్నిగా వస్తుంది. నేను చాలా సార్లు ట్రై చేసి చూశాను. ఇదైతే నా రెసిపీ కాదు. మా అత్తగారు వేసేవాళ్ళనమాట. మా అత్తగారి రెసిపీ. మా అత్తగారు ఏం టిఫిన్ లేదు అన్నప్పుడు మనం బయట టిఫిన్స్ అనేది రిఫర్ చేయకుండా చక్కగా మనం ఇంట్లోనే గోధుమ పిండి ఉంటే చాలన్నమాట. ఇట్లా చేసేసుకోవచ్చు. బట్ నేనైతే బియ్యపు పిండి అనేది యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం లావుగా వస్తాయి అని చెప్పి బియ్యపు పిండి వేస్తే చాలా అంటే చాలా తిన్నుగా వస్తాయి. ఇలా మంచిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 15 మినిట్స్ 10-15 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత దోసలు వేసుకోండి ఎంత బాగా వస్తాయో. ఇట్లా మంచిగా మనకు స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఎంత థిన్‌గా కావాలంటే అంత బాగా వస్తదనమాట. అదే నాకు బాగా నచ్చింది. మీరు బియ్యపు పిండి వేయలేదనుకోండి మనకి థిన్‌గా రాదు. బాగా థిక్‌గా వస్తది. అస్సలు నచ్చదసలది. అండ్ దోస కూడా సరిగ్గా రాదనమాట బియ్యపు పిండి వేయకపోతే. మనకి అవి ఏంటంటే దోస అనేది మనకి థిక్‌గా కావాలంటే కొంచెం లావుగా కావాలంటే బియ్యపు పిండి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బాగా పల్చగా కావాలి హోటల్ స్టైల్‌లో లాగా మనకి థిన్‌గా కావాలి అంటే ఖచ్చితంగా బియ్యపు పిండి వేసుకోండి. నేనైతే బియ్యపు పిండి వేసే చేస్తాను. ఇక్కడ మంచి కారం వేసేసుకుంటున్నాను. అండ్ మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్, లేకపోతే నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి. అండ్ దీని మీద నేను ఎగ్ వేస్తాను, పన్నీర్ వేస్తాను, అన్నీ వేసుకుంటా ప్రోటీన్ కోసం. ఏదైనా సరే వేసుకొని చక్కగా చేసేసుకోవచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి గ్రైండింగ్ అవసరం లేదు, నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా తినేసేయచ్చు. అండ్ ఇవి ఎంత సాఫ్ట్‌గా ఉంటాయో తెలుసా అండి బాబోయ్! అసలు ఈ సాఫ్ట్‌నెస్ చూస్తే నాకైతే చాలా ముచ్చటేస్తది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు. నాకు చిన్న పిల్లలు కదా! వాళ్ళకైతే చాలా ఇష్టం ఈ దోసలు. అందుకే వీటికైతే చట్నీ కూడా అవసరం లేదనమాట. జస్ట్ కారప్పొడి అంటే సాంబార్ కారం అంటారు కదా! దాన్ని తీసుకున్నాను. అండ్ దాంట్లో కొంచెం నెయ్యి వేసేసేసి చక్కగా పెట్టేస్తాను. అప్పటికప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందనమాట. చాలా హెల్తీ అండ్ చాలా సింపుల్‌గా అయిపోతది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌ని చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఫాలో అవుతున్నారనమాట. మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్.